రాష్ట్ర డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ప్రాతినిధ్యం వహిస్తున్న పిఠాపురం నియోజకవర్గం మరోసారి వార్తల్లో నిలవడం హాట్ టాపిక్ గా మారింది. నాగబాబు వస్తే చాలు హాట్ న్యూస్ వస్తుంది అన్నట్టుగా ఇక్కడ పరిస్థితులు తయారయ్యాయనే చెప్పాలి. కాకినాడ జిల్లా పిఠాపురంలో మరోసారి ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. నియోజకవర్గంలో ఎమ్మెల్సీ కొనిదెల నాగబాబు పర్యటనలో టీడీపీ జనసేన కార్యకర్తలు పోటాపోటీ బల ప్రదర్శనతో వాతావరణం ఒక్కసారిగా వేడెక్కింది. నాగబాబు పర్యటనను టీడీపీ కార్యకర్తలు అడుగడుగునా అడ్డుకున్నారు. కుమారపురంలో సీసీ రోడ్లు ప్రారంభోత్సవ కార్యక్రమానికి నాగబాబు వెళ్లగా టీడీపీ కార్యకర్తలు జై వర్మ జై టీడీపీ అంటూ నినాదాలు చేశారు. దానికి ప్రతిగా జై జనసేన జై పవన్ కళ్యాణ్ అంటూ జనసేన కార్యకర్తలు నినాదాలు చేశారు. అంతేకాకుండా ఒకరినొకరు నెట్టుకున్న పరిస్థితి. అయితే నాగబాబు చేస్తున్న ప్రారంభోత్సవాలకు టీడీపీ ఇన్ఛార్జ్ వర్మకు ఆహ్వానం లేకపోవడంతో ఈ రగడ చెలరేగినట్లు తెలుస్తుంది. గడిచిన 2 రోజులుగా ఇక్కడ జనసేన టీడీపీ పార్టీలు పోటాపోటీగా నినాదాలు చేసుకోవడం చర్చనీయాంశంగా మారింది. అయితే 2వ రోజు పర్యటనలో భాగంగా పిఠాపురంలో సీసీ రోడ్ల శంకుస్థాపనకు భారీ బందోబస్తుతో నాగబాబు రాగా, అదే సమయంలో అక్కడే ఉన్న జనసేన కార్యకర్తలు, తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు ఇరువురూ కూడా నినాదాలు చేశారు. జై వర్మ అంటూ టీడీపీ కార్యకర్తలు నినాదాలు చేయగా, జై పవన్ అంటూ జనసేన కార్యకర్తలు పోటాపోటీగా నినాదాలు చేశారు. ఈ క్రమంలో జనసేన కార్యకర్తలు కొందరు టీడీపీ శ్రేణుల దగ్గరగా వచ్చి నినాదాలు చేయడంతో ఇరు వర్గాల మధ్య తోపులాట చోటు చేసుకుంది. ఎమ్మెల్సీగా నాగబాబు పిఠాపురంలో వచ్చిన సందర్భంలో టీడీపీ ఇన్ఛార్జ్ వర్మను ఆహ్వానించలేదని టీడీపీ శ్రేణులు తీవ్రస్థాయిలో మండిపడుతున్నారు. అంతేకాకుండా గత నెలలో జరిగిన జనసేన ప్లీనరీ సమావేశంలో నాగబాబు చేసిన వ్యాఖ్యలు కొంత కలకలం సృష్టించాయి. పిఠాపురంలో పవన్ గెలుపుకు తానే కారణమని ఎవరైనా అనుకుంటే వారి కర్మ అంటూ నాగబాబు చేసిన వ్యాఖ్యలు అప్పట్లో పెనుదుమారాన్ని రేపాయి. అయితే పిఠాపురం కార్యక్రమాలకు అందరికీ సమాచారం అందించామని, అయితే వాళ్లు రాకపోయినా బీజేపీ, టీడీపీ నేతలు వచ్చారని జనసేన నేతలు చెబుతున్నారు. అందరితో సమన్వయం చేసుకుంటూ కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని జనసేన పార్టీ నేతలు వెల్లడించారు. ఈ సందర్భంగా కొత్తపల్లి మండలం టీడీపీ నాయకులు కొందరు మాట్లాడుతూ, పొత్తులో భాగంగా మా నాయకుడు చంద్రబాబు నాయుడు ఫోటో ఫ్లెక్సీలో వేయలేదని ఆవేదన చెంది, ఈ సందర్భంగా కొత్తపల్లి టీడీపీ మండల అధ్యక్షులు సత్యానందరెడ్డి, మత్స్యకార నాయకులు సూరాడ రాజు మాట్లాడుతూ తమను రమ్మని పిలిచి అవమానపరిచారని జనసేన నాయకులపై విరుచుకుపడ్డారు.